ఇనాగ్రేషన్ కొరకు ఈ రోజు వచ్చేసిన శుభచంద్రంలో ఆయనకు పాదాభివందనము తెలుపుకుంటూ మరియు ఈరోజు మన ఆలూరు గ్రామ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈరోజు ఈ అభివృద్ధి పనిలో మన సొసైటీకి 5 లక్షలు పెట్టడం జరిగింది. మరియు ఈ బీసీ కాలనీలో 1,50,00,000 వరకు ఉంటే 50 లక్షల వరకు అయింది. 1 కోటి రూపాయల వరకు అయ్యింది కనుక బీసీ మొత్తం మండలం కాన్స్టిట్యూన్సీలోని నిజామాబాద్ మండలం ఆలూరు గ్రామంలో ఏదైతే పార్టీ తలపెట్టినటువంటి జై బాబు జై భీము సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరియు మన పాల్గొన్నటువంటి మన యువ నాయకులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పరిశీలకులుగా వచ్చి పాల్గొన్నటువంటి బొల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ గారికి, మరి రాష్ట్ర నాయకులు కోమరెడ్డి చైర్మన్ మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన సొసైటీ చైర్మన్ గంగారెడ్డి గారికి, శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా కేశవరెడ్డి నుడా చైర్మన్ గారికి, మరియు సొసైటీ చైర్మన్ శ్రీధర్ గారికి, మరియు వెంకరెడ్డి గారికి, ఎల్లయ్య గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరికీ కూడా హృదయపూర్వక సారెడ్డి గారికి, అడ్వకేట్ శ్యామ్ గారికి, లింగన్న గారికి, అందరికీ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలు మరియు మహిళా సోదరులు, అదేవిధంగా భాస్కర్ గారు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. భాస్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రముఖులు మరి మహిళా సోదరులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విధంగా సంఘటనలు జరిగినాయి. మరి దాన్ని ఖండిస్తూ మరి దీని ఔచిత్యాన్ని మరి బాపూజీ గారి మరి ఏదైతే ఈ విషయాన్ని మనం ప్రజలకు తెలియాలా చైతన్యపరచాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం గ్రామాన ప్రతి ఇంటికి ప్రతి గల్లీకి చేరవేర్చడానికి మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి దీంట్లో అందరూ చాలా అన్ని ప్రముఖులు, జిల్లా ప్రముఖులు, రాష్ట్ర ప్రముఖులు కూడా పాల్గొని మరి దానికి సంబంధించిన ఔచిత్యాన్ని మరి ఏది జరుగుతున్న ఔన్నత్యాన్ని మీకు సవివరంగా వివరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదో మన రాజ్యాంగం ఏదైతే మనకు ఈరోజు మాట్లాడాక కానీ మరి మనకి పాల్గొనాక కానీ పోరాడాక కానీ బాధ్యతల్ని హక్కులు ఏదైతే మనకు తెలియజేసిందో మరి అలాంటి రాజ్యాంగాన్ని విస్మరించకూడదు, దాన్ని గౌరవించాలి, మరి దానికి మనం ప్రాధాన్యత పూజించాలి. అటువంటి ప్రధానమైనటువంటి రాజ్యాంగాన్ని అవమానపరిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటిని ఖండిస్తూ వాళ్ళ తప్పులని ప్రజలకు వివరించడానికి మనం ఈ కార్యక్రమం పార్టీ తరఫున తీసుకోవడం జరిగింది. దానికి నేను ధన్యవాదాలు సమర్పిస్తుంటా ఉన్నాం. ఇప్పుడు మా కాలూరు ఎక్స్ సర్పంచ్ సంతోష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వెంకటరెడ్డి గారికి, వాళ్ళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ మాలాల మోహన్ రెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ నగేష్ రెడ్డి గారు, గొప్ప గంగారెడ్డి గారికి, మనకు శేఖర్ గౌడ్ గారికి, ఇంకా మిత్రులు కూడా చైర్మన్ గారికి, వీరందరికీ మా యొక్క కాలూరు గ్రామ తరఫున నమస్కారములు. ఈరోజు ఈ శుభ సందర్భంలో మేము ఎన్నోసార్లు అనుకున్నాము మా కాలూరు గ్రామంకి రావాలని. ఈరోజు రావడము మా అందరికీ ఒక పండగల సందర్భంగా మేము భావిస్తున్నాము. కొన్ని ముఖ్య విషయాలు కొన్ని మాట్లాడాలనుకున్నాను. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా రావడము, అంబేద్కర్ గారంటే ఆయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. ఆయన ఆశయాలు మనము నెరవేర్చాలా, ఆయన ఏమన్నాడు ఏం కథ అనేది మంచి లా గురించి 1966లోనే చిన్న రాష్ట్రాలకైనా మొగ్గు చూపిండు. అప్పుడే తెలంగాణ చిన్న రాష్ట్రాలకు ఏతుందో ఆయనకు అప్పుడే ఆ రోజుల్లోనే కావాల్సిందని చెప్పాడు. మరి ఆ రోజుల్లో కూడా ఆంధ్ర తెలంగాణ విడిపోతే అట్లే నష్టాలు ఎట్లా వస్తాయి, దానికి కూడా ఏ విధంగా పూర్చాలని కూడా చెప్పిండు. అంతటి మహనీయుడు మన భారతదేశంలో అట్లాంటి అంబేద్కర్ గారు పుట్టడము, ఆయన కంటే మనందరము భారతదేశం నాయకులమందరము అదృష్టవంతులంగా భావిస్తున్నాము. మరి ఈరోజు ఈ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాము. మరి మేము గత 10 సంవత్సరాల కంటే ముందు, ఇంతకంటే ముందు 10 సంవత్సరాల్లో ఎంతైతే మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదైతే మేము బాధలు అనుభవించామో, మరి మాకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమేమి బెనిఫిట్స్ ఉండే అట్లాంటివన్నీ 10 సంవత్సరాలు మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే మాకు మళ్ళీ అవన్నీ మాకు పునరావృతము, రైతులకు సాయం అయితే ఉద్దేశంతో మేము రాత్రి వాళ్ళు కష్టపడి మేము కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కానీ అన్నిటి కానీ మేము గెలపడం జరిగింది. మరి ఈరోజు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పీరియడ్ అప్పుడు ఉన్నప్పుడు 3 నెలలకు ఒకసారి మార్కెట్ కమిటీలో మీటింగ్ జరుగుతుండే.
డాట్ సెంటర్ మీటింగ్లో జరిగినప్పుడు మార్కెట్ చైర్మన్లు, డాట్ సెంటర్లు, వాళ్ళ సైంటిస్టులు, జేడీఏలు, ఏడీఏలు అందరూ వచ్చేవాళ్ళు, ప్రోగ్రెసివ్ ఫార్మర్లు, రైతులు కూడా వచ్చేవాళ్ళు 3 నెలలకు ఒకసారి. అప్పుడు మీటింగ్లు జరిగి ఆ మండల వైద్యులు ఒక 4 మండలాలు కలిపి మీటింగ్ పెడితే మాకు రైతులకు తెలియని విషయాలు మేము డాట్ సెంటర్లు సైంటిస్టులని అడిగేవాళ్ళము. అడిగే వాళ్ళు మనకు రైతులకు ప్రతి విషయం క్లుప్తంగా చెప్పేవాళ్ళు. ఆ మీటింగ్ కూడా గేట్ కలెక్టరు, ఎమ్మెల్యే గారు, మన హార్టికల్చర్ ఏడీ గారు ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చేవాళ్ళు. మాకప్పుడు బాగా న్యాయం జరిగేది. మాకప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల్లో ఎంత నష్టపోయినామంటే చెప్పవశం లేదు. బాగా నష్టపోయినాము. నేను కోరుకునేది ఒకటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందు ఎట్లయితే ఎమ్మెల్యే గారు వినండి సార్, ఎమ్మెల్యే గారు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్లో 3 నెలలకు మీటింగు, రైతులకు మార్కెట్ కమిటీలో మీటింగులు తప్పనిసరి పెట్టాలా, రైతులందరినీ విలాలా, రైతులకు వచ్చే సమస్యలు ఏంటి అనేది తెలుసుకొని రైతులకు వచ్చే బాధలు కూడా నెరవేర్చాలని అనుకుంటున్నాము. ఈరోజు వడగళ్ళ వలన కూడా పంట బాగా నష్టపోయిన రైతులకు కూడా మీరు చెల్లించాలా. అదే పంట బీమా ఉన్నట్టయితే ఆ రైతులకు నష్టపరిహారము ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. వ్యక్తిగతంగా మనము ఒక మండల యూనిట్ కాకుండా మనము సంతోషంగా ఉన్నాము. జై కిసాన్ అనేవాడు ఆయన రైతు ప్రొద్దులు లేచి అయినా నాగతుని పంట పండిస్తేనే మనకు అన్నం రొట్టవద్దు కాబట్టి ఇద్దరే ముఖ్యమని చెప్పారు. అట్లాంటి జై కిసాన్ ఈ రోజు రైతుల పరిస్థితి చాలా ఘోరంగానే ఉన్నది. మరి కొద్ది గొప్ప గవర్నమెంట్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు రుణాలు చాలా మట్టుకు 90% మాఫీ చేశారు. ఇంకా 2 లక్షల పైన ఉన్నోళ్ళందరి ఇంకా అవి కూడా మాఫీ చేయాలని నేను కోరుతున్నా. మరి అంటే ఇప్పుడు ఈ రోజు ఊరు మొత్తం లెక్క కట్టే ముందు ఒకప్పుడు 1000 పశువులు ఉండే, ఈ రోజు 100 పశువులకు వచ్చింది. కారణం ఏంటి అంటే ఒక గేదెలు ఉంటాయి, ఎన్నో సార్లు కరెంట్ షాక్ అయి చనిపోతున్నాయి, ఇంకా వేరే చనిపోతున్నా, వీటికి ఏమి ఇస్తలేరు. నేను జై సంవిధాన్. ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఇది మన కేంద్ర నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు ఈ నినాదం ఇచ్చి మరి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అసమానతలను ప్రజల దగ్గరికి తీసుకుపోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి దీంట్లో భాగంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ సహోదరుడు మరి బల్మూరు వెంకట్రావు గారు, ఎమ్మెల్సీ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, నుడా చైర్మన్ సోదరులు వేణు గారు, సాయిరెడ్డి గారు, మరి ముప్పాంగారెడ్డి గారు, సరే అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరి కాంగ్రెస్ శ్రేణులందరికీ మరి సభకు నమస్కారం చెప్తూ, ముఖ్యంగా ఈరోజు మరి బల్మూరు వెంకట్ గారి ఆధ్వర్యంలో ఈ కాన్స్టిట్యున్సీలో జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి దీంట్లో జై బాపు అంటే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి స్వతంత్రం సిద్ధించడానికి మరి ఎందరో మహాపురుషుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారు మరి ఈ స్వతంత్రం సాధించడానికి చేసినటువంటి అహింస ఉద్యమాలు, అహింస కానీ అహింస ద్వారా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన సందర్భంలో మరి అవన్నీ మర్చిపోయి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, దేశంలో బీజేపీ ప్రభుత్వం మరి అహింసను మర్చిపోయి హింస విధంగా కుల మత తత్వాలను రూపుమాపు మనం చేస్తుంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మతాలను, కులాలను అడ్డం పెట్టుకొని రాజ్యం వెళ్తున్న సందర్భం. మరి వీటన్నిటికీ మనం గుణపాఠం చెప్పాల్సిందిగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జై భీమ్ అంటే ఈరోజు మనం మహానుభావుడు పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. మరి వారు ఈ దేశానికి దిశ నిర్దేశం చేసి రాజ్యాంగాన్ని మనం ఏ విధంగా నడుచుకోవాలా, ప్రజలకు ఏ హక్కులు తీసుకోవాలా, మన అట్టడుగు బలహీన వర్గాల వారికి ఏ విధంగా మనం దిశ నిర్దేశం చేయాలనే సూచనలు చేసి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి వారి సూచనలకు, వారి పద్ధతుల్లో మరి ఈ దేశం నడుస్తూ ఉంది. మరి ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే భారతదేశంలో
మరి పార్లమెంట్ సాక్షిగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా కించపరిచే విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళకు మనం ఏ విధంగా బుద్ధి చెప్పాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్గా ఉండి ఈ దేశ దిశానిర్దేశాలు చేస్తూ ఈ రాజ్యాంగాన్ని మనకు అప్పచెప్పిన సందర్భంలో మరి ఆ రాజ్యాంగాన్ని కూడా మార్చడానికి అబ్కీ బార్ 400 అన్నట్టుగా ఈసారి 400 సీట్లు వస్తే మనం రాజ్యాంగాన్ని కూడా మార్చుకుందామనే దిశగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి అటువంటిది కాకుండా దేశ ప్రజలు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టగా అప్పచెప్పకున్నా కానీ మరి వారికి సరైన మెజారిటీ ఇవ్వకుండా మరి అడ్డుకట్ట వేస్తున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మరి దేశంలో మరి సోనియా గాంధీ గారు మరి ఖర్గే గారు వీరందరూ ఇచ్చిన ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరం దేశ భవిష్యత్తు కోసం, యువకుల కోసం, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల కోసం మరి వారు చెప్పిన దారిలో మరి మనమందరం పోయి మరి వారి బాటలో వారు ఇచ్చిన ఆదేశాలను ప్రతి గ్రామంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, మహిళా సోదరులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో మనకు చాలా అవసరం ఉంది. మీరందరూ సన్నిహితంగా కావాల్సిన రోజులు ఉన్నాయి. మరి దేశంలో, రాష్ట్రంలో, మరి మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మహిళా సోదరులకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా అన్ని నెరవేరుస్తూ ఉన్నారు. రైతులకు ఏ విధంగా వాగ్దానాలు చేసినా అవన్నీ నెరవేరుస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా నేను ఎక్కువ మాట్లాడకుండా మరి పెద్దలందరూ చాలా మాట్లాడేది ఉంది. అందరికీ నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరి సమానభావం కూడా చాలా అయింది కాబట్టి మీ అందరికీ ఇంకా కొన్ని విషయాలు మరి పెద్దలు చెప్తారు. వారినన్నింటినీ మీరు సూచన తప్పకుండా పాటించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు నిజామాబాద్ మండలంలో మన 1వ డివిజన్ కాడూరు గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి వేచేసినటువంటి పెద్దలు మన ముఖ్య అతిథులు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్సీ మన ఇన్ఛార్జ్ పల్లూరు వెంకట్ గారికి, డిసిసి అధ్యక్షుడు మానవ మోహన్ రెడ్డి గారికి, నూడా చైర్మన్ కేశవేణి గారికి, ఐడిసిఎల్ఎస్ మాజీ చైర్మన్ తారాచంద్ర గారికి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సాయిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వేదిక ముందున్న వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మండల అధ్యక్షులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, మా అమ్మ అక్క చెల్లెళ్ళకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మన జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం ఈరోజు మన కాలూరు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే మన భారత రాజ్యాంగాన్ని మార్చాలి. అదే ఉద్దేశంతో పెద్దలు మన ఇన్ఛార్జ్ వారు కూడా మీ అందరికీ అన్ని గుప్తంగా చెప్తారు అందరూ. కానీ మీకు ఒకటే నేను మీకు మనవి చేస్తూ ఉన్నా, కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, పేదల కోసం ఆలోచించే పార్టీ, పేదలకు పనిచేసే పార్టీ. గత 10 సంవత్సరాలు మనం చేసినటువంటి దుర్మార్గం, మనం ఎంత నష్టపోయినాం, ఎంత ఇదైందన్నది మీరు ఆలోచించాలా. చూడండి, ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది, మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది సెంట్రల్లో. మన రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తామంటే మనం ఊరుకుందామా? ఊరుకునేది లేదు. అందుకే మీరందరూ మనం పిడికిలెత్తి వాళ్ళని తరిమి కొట్టాల్సిన అవసరం మీ పైన ఉన్నదని చెప్పేసి మీకు మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఎక్కడ కూడా కూర్చున్న దగ్గర కానీ చేసినా కానీ మన రాజ్యాంగాన్ని మారిస్తే మనం ఏం చేయాలి? ఆ రాజ్యాంగం వల్ల సైంటిస్టులు అయినారు, ఉద్యోగస్తులైనారు, మన పెద్దలు మంది లీడర్ అయినరు. ఆ రాజ్యాంగం వల్లనే మన అందరికి రిజిస్ట్రేషన్ వల్లనే అన్ని రావడం జరిగింది. అలా లేకుండా ఇప్పుడు ఒకటే పాలన తీసుకొచ్చి, ఒకటే పాలన అంటే వాళ్ళు అనుకున్నదే సాగాల, వాళ్ళు చెప్పిందే వినాలి. అంటే ఇంతకుముందు పెత్తందాలు రజకారి జమానా అంటుంది, ఆ రకంగా నడవాలన్నది ఆలోచన అన్నది, అది నడవడానికి వీల్లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చి మన రాహుల్ గాంధీ గారు మన 4500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇది క్లుప్తంగా ప్రతి గ్రామంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మన గ్రామాలలో మన ఉన్న నాయకులతో ఇది చెప్పాలని చెప్పేసి కార్యక్రమం పెట్టినందుకు మా పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నారు. జై హింద్, జై కాంగ్రెస్.
గారి జయంతి సందర్భంగా కాలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్న మన లోకల్ ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారు, అలాగే మరో ముఖ్య అతిథి ఎమ్మెల్సీ గారైన పల్పూరి వెంకట్ గారు, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానవ మోహన్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పెద్దలు అందరికీ, అలాగే కాలూరు ఖానాపూర్ గ్రామ ప్రజలు కార్యకర్తలు నాయకులందరికీ నేను మీ సోదరిగా నమస్కారం తెలియజేస్తూ, చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాలూరు ఖానాపూర్ గ్రామ ప్రజలు. ఎందుకంటే సంవిధాన్ని రక్షించుకోవాలని చెప్పి ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఖచ్చితంగా అంబేద్కర్ గారు మరియు ఇతర పెద్దలు ఏదైతే రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరికీ విన్నవిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్ భూపతి రెడ్డి గారికి. మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తులోను, అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. రాజ్యాంగంలో రూపొందించిన మన యొక్క రైట్స్ అంటే రూపొందించిన బుక్ ఏదైతే రాజ్యాంగం మన గౌరవనీయులు శాసనసభ్యుల గారికి మేము ఈరోజు సమర్పించడం జరిగింది. అది ఒక గీతలాగా స్మరించుకునే అవసరం. ఎందుకంటే మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కూడా దగ్గర ఉంచుకొని ఎదుటి వారికి చెప్పడానికి ఏముంది రాజ్యాంగం, ఈ రాజ్యాంగం అతిక్రమించిపోతున్నారు, నాయన సరిగ్గా చూసుకోండి అని చెప్పి ఎప్పుడు తన వెంబడే ఉంచుకుంటూ, ఈవెన్ పార్లమెంట్లో కూడా తన వెంబడి ఉంచుకుంటూ అలాంటి రాజ్యాంగాన్ని ఎప్పుడు మన శాసనసభ్యుల గారికి దగ్గర ఉంటే బాగుంటుందని మేము ఆలోచించి వారికి సమర్పించడం జరిగింది. సర్కారీ వారు నేను ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఇక్కడ సభాధ్యక్షత వహిస్తున్న మండల పార్టీ అధ్యక్షులు బోధన్న గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న నా
నాతో పాటు ఇక్కడ విచ్చేసిన మీ అందరి అభిమాన నాయకుడు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా అన్న తాహిర్బెన్ అమ్దాని గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే వివిధ స్థాయిలో ఉన్న మండల స్థాయిలో ఉన్న నాయకులకి, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులకి, కాలూరు గ్రామ పార్టీ అధ్యక్షులకి, ఇక్కడ విచ్చేసిన అడ్వకేట్ సోదరులకి, అడ్వకేట్ మిత్రులకి, నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, ఇక్కడ విచ్చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు, విద్యార్థులు, యువకులకి, అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమము జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఈ కార్యక్రమాన్ని ఏదైతే జై బాపు అంటే ఏదైతే గాంధీ గారు వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గాంధీ గారి యొక్క ఆశయాలని, వారు స్వాతంత్రం కోసం చేసిన వారి యొక్క స్ఫూర్తిని, రేపటి తరాలకి, రేపటి భవిష్యత్తుకి వారి యొక్క విధి విధానాలని ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో జై బాపు అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానితో పాటు ఏదైతే మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అంబేద్కర్ గారిని అవమానించే విధంగా, అంబేద్కర్ గారు దేవుడా అనే విధంగా ఏదైతే అమిత్ షా మాట్లాడిన మాటలకి ఎంపీలు దేశవ్యాప్తంగా అందరూ ఆందోళన చేసినా కూడా బీజేపీ పార్టీ నాయకులు అమిత్ షా ఆయన మాట్లాడిన మాటలకి క్షమాపణ చెప్పలే. ఆయన క్షమాపణ చెప్పించే విధంగా, వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పే విధంగా జై భీమ్ అని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో పెట్టడం జరిగింది. జై సంవిధాన్. ఈరోజు హిందువులకి భగవద్గీత, ముస్లింలకి ఖురాన్, అదేవిధంగా క్రిస్టియన్లకి బైబుల్ ఏ విధంగా ఉంటుందో భారతీయులందరినీ కూడా దేవుని కంటే ఎక్కువగా మనం పూజించే పుస్తకము కాన్స్టిట్యూషన్ పుస్తకము. ఈ రాజ్యాంగం కోసము, ఈ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కే ఈరోజు స్వేచ్ఛగా, స్వాతంత్రంగా మనం మాట్లాడగలుగుతున్నాం. మనము కావాల్సిన వస్తువులను మనం కొనుక్కోగలుగుతున్నాం, మనం కావాల్సింది మనం తినగలుగుతున్నాం. ఈరోజు రైతులు ఏ పంటని మనం కావాలనుకుంటే ఆ పంటని మనం పండించుకొని ఎక్కడ పడితే అక్కడ మనం అమ్ముకోగలుగుతున్నాం. అంటే ఆ స్వాతంత్రము, దానితో పాటు ఈ రాజ్యాంగం కల్పించిన మన హక్కు. దానితో పాటు ఈరోజు పేదనికి కానీ ధనికునికి కానీ, ఏ మతం వారి కన్నా, ఏ కులం వారి కన్నా ఒకే ఓటు ఏదైతే వేసే ఒక హక్కుని మనకు కల్పించింది మన రాజ్యాంగం. ఈ రోజు ఆ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నము కొంతమంది నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తారు. సో గాంధీ వారసులుగా నిజమైన రాజ్యాంగ స్ఫూర్తిని ఏదైతే ఈరోజు ఉన్న రాజ్యాంగ వారసుగా ఉన్న అసలైన నాయకుడు ఎవరున్నారంటే రాహుల్ గాంధీ గారు. అంబేద్కర్ గారి ఆశయాలను, వారి యొక్క సిద్ధాంతాల్ని ముందుకి తీసుకొని వెళ్ళాలి, పేద ప్రజల బాధల్ని తెలుసుకోవాలని చెప్పని కన్యాకుమారికి వెళ్ళి మొదలు పెడితే కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ రాజ్యాంగ విలువల్ని, ఈ స్ఫూర్తిని ప్రజలందరూ కూడా గ్రామ స్థాయిలో తీసుకొని వెళ్ళాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ఏఐసిసి అధ్యక్షులు పిలుపు మేరకు, పిసిసి అధ్యక్షులు ఆదేశాల మేరకు, మీనాక్షి నటరాజన్ గారి స్ఫూర్తి మేరకు, డిసిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ మండలి ఏదైతే రూరల్ భూపత్ రెడ్డి అన్నగారి నేతృత్వంలో ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కానీ ఈ కార్యక్రమాన్ని చేపట్టేటప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా నేను 2-3 సూచనలు చెప్పదలుచుకున్నా. ఈ కార్యక్రమం మనం చేపడుతున్నప్పుడు ఇది రేపటి తరాల కోసము, రేపటి భవిష్యత్తు కోసము మనమే రకంగా ఏ స్వేచ్ఛతోటి, ఏ స్వాతంత్రంతో, ఏ రాజ్యాంగం వల్ల మనం ఈరోజు నాయకులైనమో రేపటి తరాలు కూడా అదే రకంగా స్వేచ్ఛతోటి, స్వాతంత్రంతో వాళ్ళు ఉండాలంటే ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ వారసులుగా, గాంధీ వారసులుగా మన పైన ఉంది. ఆ బాధ్యత మేరకు మనం ఈ కార్యక్రమం చేపట్టేటప్పుడు మండల పార్టీ అధ్యక్షుని చేతుల్లో అంబేద్కర్ గారి ఫోటో, గ్రామ శాఖ అధ్యక్షుని చేతిలో ఏదైతే బాపు గాంధీ గారి ఫోటో, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల చేతిలో రాజ్యాంగ పుస్తకము, అక్కడున్న ఆ గ్రామ యువకుని చేతిలో భారతదేశ జెండా. ఈ 4ని కూడా మనము ముందు వరుసలో పట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా నిర్వహించే విధంగా కృషి చేయాలి, అదే రకంగా నిర్వహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే ఆ కరపత్రాలను కూడా ఇంటింటికి ఈ యొక్క రాజ్యాంగానికి సంబంధించి ఏదైతే మనం పొందుపరిచిన కరపత్రము ప్రతి గ్రామంలో కూడా అంబేద్కర్ గారికి, గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఈ ప్రతిజ్ఞని
ఏదైతే ఇంతకుముందు డిసిసి అధ్యక్షులు చదివిన ప్రతిజ్ఞ ఉందో ఆ ప్రతిజ్ఞ కూడా ప్రతి గ్రామంలో ఈ ప్రతిజ్ఞ చదివి ఈ కార్యక్రమం ఎండ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమం ద్వారా ఏదైతే భారతీయ జనతా పార్టీ నాయకులు అటు పార్లమెంట్లో ఏమో అంబేద్కర్ గారి గురించి మాట్లాడితే అంబేద్కర్ గారు దేవుడా అని చెప్పి వారు అవహేళనగా ఎగతాళి చేస్తూ అమిత్ షా మాట్లాడారు. మల్లయ్యలేమో ప్రతి చోట అంబేద్కర్ గారి జయంతికి అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఏదైతే మేము అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నామని చెప్పి మాట్లాడుతారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులకి సిగ్గుందా అని అడుగుతున్నా. అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ పార్లమెంట్ లో ఉండి కనీసం నోరు తెరవలేదు, కనీసం మాట్లాడలేదు. ఈ రోజు తెలంగాణకు వచ్చి ఏదైతే అంబేద్కర్ గారి పైన ప్రేమ ఉన్నట్టు వారు ఈరోజు ప్రేమ ఒలకబోస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఎక్కడైతే ఏదైతే అంబేద్కర్ గారికి పూలమాల వేసి భారతీయ జనతా పార్టీ నాయకులు వారు పార్లమెంట్ లో అమిత్ షాకి మాట్లాడినప్పుడు మాట్లాడని వ్యక్తులు ఈ రోజు ఇక్కడ రాజకీయ లబ్ధి కోసము మళ్ళీ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటున్నామని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఇవన్నిటి కూడా ప్రజలకి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వాస్తవాన్ని కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనపై ఉంది. మనకెందుకులే ఏదో కార్యక్రమం చేస్తుండ్రు వెళ్ళిపోతున్నారు అని చెప్పని ఇక్కడ ప్రజలు భావిస్తే ఈ రోజు సమస్య రాష్ట్రానికి వచ్చింది. రేపు పొద్దున ఈ రాజ్యాంగాన్ని మారుస్తే సమస్య మన ఇంటికి వస్తుంది. మనం అందరం కూడా బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని రచించడానికి, ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి, స్వాతంత్రం తీసుకురానికి ఎన్నో కష్టాలు, ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ నాయకులకి తగిన గుణపాఠం చెప్పాలంటే ఈ వాస్తవాలు ప్రజలకి వివరించి, ప్రజలకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి క్షేత్రస్థాయిలో ఈ పాదయాత్ర అయిపోయిన తర్వాత కూడా సంవత్సర కాలం పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. సో గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామంలో ఉన్న ప్రతి నాయకులు కూడా ఈ వాస్తవాలు ఎక్కడ దొరికినా గట్టు కాడ, చేను కాడ, పొలం కాడ, బడి కాడ, గుడి కాడ, పొద్దెక్కినాక ఇంట్లో కూర్చొని భోజనం చేసే కాడ. ఎందుకంటే మన గ్రామాల్లో మనకు ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. మనం కుల మతాలకు అతీతంగా అందరినీ వరుసలు కలుపుకొని పిలుచుకుంటాం. చిన్నాన్న, పెద్దన్న, అల్లుడు, మావ, బావ, బొమ్మర్ది అని చెప్పి వరుసలతోటి పిలుచుకుంటాం కుల మతాలకు అతీతంగా. ఈరోజు మన మధ్యలో చిచ్చులు పెట్టి మతాల వారీగా విభజించి రాజకీయం చేసే ప్రయత్నము భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్నారు. మనమంతా భారతీయులము, కలిసిమెలిసి ఉండాలి, అందరము కుటుంబ సభ్యులు ఉండాలి. ఏ సంస్కృతి సాంప్రదాయాలు గ్రామాల్లో ఉన్నాయో భారతదేశ వ్యాప్తంగా కూడా అదే సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలని అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నినాదం. మీరందరూ కూడా ఈ మాటలు చెప్పినవి విని రేపు ఇంటికి వెళ్ళినాక మీ కుటుంబ సభ్యులతో కూడా ఈ విషయాలు వాస్తవమా కాదా అని చెప్పి చర్చించి మీరందరూ కూడా ఈ రాజ్యాంగ స్ఫూర్తిని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఈ కల్లూరు గ్రామంలో విజయవంతం చేస్తారని చెప్పి ఏదైతే కాలూరు గ్రామంలో విజయవంతం చేస్తారని చెప్పి ఏదైతే కోరుకుంటూ మరొక్కసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మండల పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా దీనికి ఏదైతే సహకరించి ఇమ్మీడియట్ గా నేను మాట్లాడంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శాసన సభ్యులు భూపతి రెడ్డి అన్న గారికి మరొకసారి పత్రికంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఉర్దూ అకాడమీ చైర్మన్ మా అన్నగారైనటువంటి తయారీ నందన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్. అన్నమైతే తిని కూర్చున్నారు కదా పొద్దుగల, ఇప్పుడు మనం అంతా కలిసి తినేది ఉంది. జై భీమ్, జై భీమ్, జై బాపు, జై సంవిధాన్, జై కాంగ్రెస్. సభాధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ఈ నియోజకవర్గ బాధ్యులు, శాసన మండలి సభ్యులు, విద్యార్థి నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావడానికి చాలా మందికి తెలియదు. మా తమ్ముడు బలమూరు వెంకట్ గారి గురించి
ఆయన పేరు మీద దెబ్బలేని జాగలేదు. ఆయనకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనను కొట్టినటువంటి దెబ్బలు, జైలుకు పంపించినటువంటి విషయం. ఆయన పేరు మీద ఎక్కడ దెబ్బ లేదు అనేటువంటి విషయం కాదు. పోలీసు వాళ్ళు ఆ రోజు అరాచకంగా ఆయనను కొడుతూ తొక్కినటువంటి పరిస్థితి. ఆయన ఎంత కొట్టినా, ఎంత ఆయనను ఇబ్బంది పెట్టినా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని పనిచేసినటువంటి యువకుడు ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం ఆయన స్వాగతం తెలియజేయాల. మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారు, నూడా చైర్మన్, నేను కొడుకు అంటాను, కేశవ వేణు గారు, వేదిక మీద ఉన్నటువంటి సాయిరెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్, ఎన్ని రోజులైన మార్కెట్ కమిటీ చైర్మన్, ముప్ప గంగారెడ్డి గారు, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ చెన్ను నాయక్ గారు, అదేవిధంగా ఇంకొక కొడుకున్నాడు, నా పేరు తీసుకుంటలేడు అని అంటున్నాడు, శేఖర్ గౌడ్ పిసిసి మెంబర్ గారు, అదేవిధంగా మా సోదరుడు లేవు జరా నీకు ఇట్లా బాగా ముందటికి రాయడు, అరే నీ ముందటికి రాయ, మీ ఊరికి వచ్చినాం, మీ ప్రాంతానికి వచ్చినాం, మిమ్మల్ని అందరినీ దండం పెట్టుకోవాలి మేమంతా. వేదిక మీద ఉన్న బాగారెడ్డి గారు ఇవి అక్కడికి వెళ్ళి కంచెట్టి గంగలో చూస్తున్నాడు, నా పేరు తీసుకుంటలేడు అనేటువంటి మాట. నేను పేరు తీసుకుంటే పిలుస్తున్నాడు, అంతా బాగా మాట్లాడినా ఇక కూర్చోని. కానీ ఈరోజు నిజంగా కూడా బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 134వ జయంతి దేశవ్యాప్తంగా ఒక పండుగ కార్యక్రమం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పల్లెల్లో అనేక గ్రామాల్లో, నిజామాబాద్ నగరంలో ఇలాంటి పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన నాయకులు శాసనసభ్యులు భూపత్ రెడ్డి గారి ఆధ్వర్యాన ఈ నియోజకవర్గంలో జయ బాపు, జయ భీమ్, జయ సంవిధాన్ కార్యక్రమాలు అన్ని మండల కేంద్రాల్లో ముగిశాయి. మండల కేంద్రాలతో పాటు ఒక గ్రామం నుండి ఒక గ్రామానికి ఇప్పుడే సోదరుడు వెంకటి గారు చెప్పినట్టు ఈ కార్యక్రమం ఏంటి, ఈ కార్యక్రమం మేము ఎందుకు చేసుకుంటున్నాం, ఈరోజు ఎలక్షన్లు లేవే, ఎన్నికల కొరకు కాంగ్రెస్ వాళ్ళు రాలేదే, ఓట్లు అడుగుతలేరు కదా అనేటువంటి విషయం. నా అక్క చెల్లెళ్ళు ఇక్కడ కూర్చున్నారు, నా అన్నదమ్ములు ఇక్కడ ఉన్నారు. వాస్తవంగా మీ గుండె మీద ఒకసారి చేయి వేసుకుని ఆలోచించండి. ఈ దేశ ప్రజాస్వామ్యంలో, ఈ ప్రజాస్వామ్యం కొరకు మహాత్మా గాంధీ గారి నాయకత్వాన ఆ రోజు జరిగినటువంటి ఉద్యమంలో అనేక మంది తమ ప్రాణాలను దానం చేశారు, దారపోసారు. అదేవిధంగా తమ ఆస్తులను పోగొట్టుకున్నారు. ఎవరి కొరకు? ఈ దేశ స్వాతంత్రం కొరకు. ఆ దేశ స్వాతంత్ర వాయువులను ఈ రోజు మనం పీల్చుకున్నటువంటి రాజ్యాంగ హక్కుగా మనకి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన 134వ జయంతి రోజు ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? కానూరు గ్రామంలో భోజన్న మా తమ్ముడు ఈ కార్యక్రమ నిర్వహణలో ఆయనకు ఒకటే, ఎవరు వచ్చినా ఈ గ్రామాభివృద్ధి కొరకు నేను ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ఏదైనా చెప్పి ఈ గ్రామానికి డబ్బులు తీసుకురావాలా, అభివృద్ధి చేయాలనే తపన. ఆ డబ్బులు తీసుకురావడానికి, డబ్బులు ఇవ్వడానికి రాజ్యాంగ హక్కు కల్పించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి నాడు మనం అందరం ఇక్కడ సమావేశమైనాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఈ రోజు ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా తమ్ముడు వెంకటి గారు చెప్పినట్టుగా అమిత్ షా గౌరవనీయులు బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు ఈ దేశంలో మనమందరం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనేటువంటి నినాదంతో రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మన సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో మనం నడిచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇదొక కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఒకటి చెప్తానయ్యా, నిన్న మన పార్లమెంట్ సభ్యుడు గౌరవనీయులు అరవింద్ గారు అంబేద్కర్ కు శుద్ధి కార్యక్రమాలను నిలబెట్టుకున్నారు. ఎందుకంటే ఇవాళ అంబేద్కర్ జయంతి, వాళ్ళు రారు, అంబేద్కర్ కు దండలేయరు, ఒక దినం ముందు శుద్ధి చేస్తామనే కార్యక్రమం పెట్టుకున్నారు.
ఇప్పుడు ప్రభుత్వ పరంగా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా నిజామాబాద్ నగరంలో అధికార యంత్రాంగం సమక్షంలో ఒక కార్యక్రమం జరిగింది. ఇలాంటి కార్యక్రమమే అంబేద్కర్ జయంతి. ఆ కార్యక్రమానికి శాసనసభ్యులు రారు. అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, మన శాసనసభ్యుడు ఉదయం నుండి తిరుగుతా ఉన్నాడు ఇలాంటి కార్యక్రమాలు అంబేద్కర్ గారి జయంతి చేసుకుంటూ. ఇది కాంగ్రెస్ సంస్కృతి, ఇది మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశం, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంకల్పించినటువంటి మనకు హక్కు. దాని కొరకే ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం, మా వంతు బాధ్యతగా మీతో కలుసుకొని 2 మాటలు మాట్లాడి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను, భూపతి రెడ్డి శాసనసభ్యుడిగా 15 మాసాలు అయినటువంటి ఈ సందర్భంలో రూరల్ నియోజకవర్గంలో దాదాపు 130-140 గ్రామాలు ఉన్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా మా భోజన్న గారు అడిగినట్టుగానే మాకు ఏదో ఒక రూపంలో అభివృద్ధి జరగాలనేటువంటి ఉద్దేశం ఆర్జీలు వస్తూనే ఉంటాయి. వెంకటన్న, ఈ నియోజకవర్గం ఒక 40% మంది గిరిజనులు ఉంటారు ఈ ప్రాంతంలో. ఇక్కడ ఎంత డబ్బు తీసుకొచ్చి పెట్టినా సరిపోదు. ఎందుకంటే నేను కూడా ఈ నియోజకవర్గంలో ఓటర్ని, సిరికొండ మండల వాస్తవాన్ని. అందుకొరకే మీకు కోరుతా ఉన్నా, మనమందరం, నేను కానీ, మోహన్ రెడ్డి గారు కానీ, మీరు కానీ ముఖ్యమంత్రి గారికి సన్నిహితులం. ఈ ప్రాంతానికి ప్రత్యేక దృష్టి పెట్టి రూరల్ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి ముందు జరగాలో ఆ అభివృద్ధికి మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని మనమందరం ఒక్కసారి చప్పట్లతో వెంకట గారిని కోరుకుందాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మాకున్న సమస్య ఒకటే, కొన్ని గ్రామాలకు నిజాం సాగర్ కాలువ వస్తుంది. అదేవిధంగా కొన్ని గ్రామాలకు అలీసాగర్ లిఫ్ట్ ద్వారా ఇక్కడ వ్యవసాయం జరుగుతుంది. కానీ 80% గ్రామాలకు భూగర్భ జలాలతోనే మేము నీటిని వాడుకుంటాం. ఆ భూగర్భ జలాలు కరెంటు ద్వారా మేము బోర్ పంపులు, దాంతో పంటలు పండిస్తాం. పంటలు కూడా మామూలు పంటలు పంటాయి మా దగ్గర. కష్టపడే రైతాంగం ఉంది ఇక్కడ, కష్టపడి పనిచేసే కూలీలు ఉన్నారు ఇక్కడ. అందుకొరకే మీతో కోరుకుంటున్నాం, భూపతి రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో మాట్లాడినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. మన ప్రాంతానికి 21 మనకి ఏదైతే ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజీని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత భూపతి రెడ్డి గారితో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి మీద ఉంది, మహేష్ కుమార్ గౌడ్ గారి మీద ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, సమయం వచ్చినప్పుడు మాకు 20-21 ఈ 2 ప్యాకేజీలు మాకు వస్తే 1,84,000 ఎకరాలకు సాగునీరు అందుతుందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు ఏ ఆలోచనతో అందరం బాగుండాలా, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలా, రాజ్యాంగాన్ని గౌరవించాలా, రాజ్యాంగ హక్కుల ద్వారా మనం మన యొక్క ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలను కాపాడుకోవాలనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ, ఒకటి మాత్రం వాస్తవం, ఈ రోజు 6 గ్యారంటీలు ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దానికి అదనంగా ఈరోజు సన్న బియ్యం, ఎక్కడికి వెళ్ళినా సన్న బియ్యం గురించి ప్రతి వాడు మనను కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, వారి క్యాబినెట్ ను అభినందిస్తున్నారు. కాబట్టి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనకు సన్న బియ్యం ఈ రాష్ట్రమంతటికి అందరూ సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఏదైతే ఇచ్చాడో వారికి ధన్యవాదాలు ఒకసారి చప్పట్లతో తెలియజేద్దామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, చాలా కాలాతీతం అయిపోయింది. ఇంకొక ప్రోగ్రాం కూడా ఉంది సార్. అందుకొరకే మీ కార్యక్రమంలో ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటూ, భోజన్న గారు మీరు ఏమడుగుతారో అడగండి, మీ ఏమన్నా మేము ఉంటాం ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి చెప్పడానికి. అందుకొరకే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన ఆశాజ్యోతి, మన రూరల్ ఎమ్మెల్యే మన భూపతి రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. డివిజన్ నెంబర్ 1 కాలూరులో మరి ప్రపంచ మేధావి, అదేవిధంగా భారతరత్న, మన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి మనం కాలూరు గ్రామంలో ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మన జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ అయినటువంటి తమ్ముడు, మరి శాసన మండలి సభ్యులు వెంకట్ గారికి, అదేవిధంగా మన జిల్లా పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హందాన్ గారికి,
మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారికి, మరి మన నుడా చైర్మన్ కేశవేణి గారికి, అదేవిధంగా మరి పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారికి, మరి డిసిఎంఎస్ చైర్మన్ గారు మన తారాచంద్ గారికి, అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారికి, మన మైనారిటీ మన ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ అయినటువంటి యాదగిరి గారికి, బాగారెడ్డి గారికి, మరి మీ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు భోజన్న గారు, వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మరి సింగరేణిలో చైర్మన్ శ్రీధర్ గారు, హనుమంతు గారు, మరి మన మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి ఇల్లయ్య గారు, మరి గ్రామ పెద్దలారా, ముఖ్యంగా యువజన కాంగ్రెస్ నాయకులకు, మరి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, మరీ ముఖ్యంగా మన కాలూరు గ్రామ ఆడపరిచినటువంటి అక్కా చెల్లెలందరూ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు నిజంగా ఒక పండుగ వాతావరణం ఉంది. నేను ప్రొద్దున నుండి చాలా గ్రామాలు తిరుగుకుంటూ వచ్చిన, ఎక్కడ పోయినా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవితాలను మనం గుర్తు చేస్తూ, మరి వారి యొక్క ఆశయాలను మనం ప్రజలను ముందుకు తీసుకెళ్తూ ఇంకా కొనసాగించాల్సిన ఆలోచన. అందుకనే ఇవాళ కాలూరు గ్రామాన్ని కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం వచ్చి ఇక్కడ పూలదండతోని మరి వారిని స్మరించుకొని వాళ్ళ జన్మదిన సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ గ్రామంలో కూడా కొద్దిగా తిరిగినాం. జై బాపు, జై భీమ్, జై సంవిధానం. ఇవాళ మహాత్మా గాంధీ గారు మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి 1924లో అధ్యక్షుడిగా ఉండే. ఇవాళ మనం 2025లో ఉన్నాం. 100 సంవత్సరాల క్రితం ఆయన అధ్యక్షుడిగా ఉండే. మరి ఎన్నో త్యాగాల పునాదుల మీద ఇవాళ మనకు కాంగ్రెస్ పార్టీ ద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఆ రోజు మనకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాజగోపాలాచారి గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ను రాజ్యాంగం రచించమని చైర్మన్గా ప్రకటించడం జరిగింది. మరి వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఇంతకుముందే వెంకట్ గారు చెప్పారు, మనకి ఇక్కడ అడ్వకేట్స్ కూడా నాకు ఇచ్చిపోయింది కదా. ఈ రాజ్యాంగం అంటే ఇది మనకు ఒక భగవద్గీతతో సమానం, ఒక బైబిల్తో సమానం, ఒక ఖురాన్తో సమానం. భారతీయులందరికీ కుల మతాలకు అతీతంగా ఇది ఒక గ్రంథం, ఇది పవిత్రమైన గ్రంథం. మరి దీని ఆధారంగానే మనం ఇలా మన భారతదేశం ప్రభుత్వం నడుస్తూ ఉంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు అడగవచ్చు, 75 సంవత్సరాలలో ప్రపంచంలో ఎన్నో దేశాలలో తిరుగుబాట్లు జరిగినాయి, ఎన్నో దేశాలలో రాజకీయంగా ఎన్నో అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు మన పక్కన దేశమే పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో ఇంత పెద్ద దేశం, ఇవాళ 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి, వివిధ భాషలు, వివిధ కులాలు, వివిధ మతాలు ఎన్ని ఉన్నా కానీ మరి అంటే విభిన్నతలని మరి ఐక్యతను చాతులు ఉన్నటువంటి ఈ భారతదేశానికి శ్రీరామ రక్ష ఇక్కడ ఈ రాజ్యాంగం ఉన్నది కాబట్టి మనము ఇంత ఆనందంగా హ్యాపీగా మనం అందరం కలిసిమెలిసి ఉండగలుగుతున్నాం. కాబట్టి ఇవాళ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మరి బాపూజీ చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. మన మహాత్మా గాంధీ బాపూజీ గారు ఏం చెప్పారు? ఒకటి అహింస, రెండోది సత్యాగ్రహం. సత్యాగ్రహం అంటే ప్రొటెస్ట్, అంటే ఏమంటారు ప్రొటెస్ట్, నిరసన. అంటే ఎవరికి అహింస విధానంలో, సత్యాగ్రహ విధానంలో మనకు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి ఆశయాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇంకా మనుగడలో ఉన్నాయి. ఇంకా ఏ దేశంలో ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా వీళ్ళనే ఆదర్శంగా తీసుకుంటారు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తాను కూడా ముఖ్యంగా చాలా విషయాలు చెప్పిండు. ఈ రాజ్యాంగంలో అన్ని అంశాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా భారతీయులందరికీ అందరూ సమానమే, అందరికీ కూడా సమానమైన హక్కులు ఉండాలని చెప్పిండు. అందరు కూడా సమానమైన అవకాశాలు కూడా రావాలని చెప్పి ఈ రాజ్యాంగంలో రాసిపడింది. దాన్ని ఆదర్శంగానే ఇవాళ మనము అన్ని మతాలు, అన్ని కులాలు ఉన్నప్పటికీ ఒక రాజ్యాంగాన్ని మీదనే మనం నమ్ముకొని మనం అందరూ కూడా స్వతంత్రంగా మరి బతుకుతా ఉన్నాం. అయితే మీరందరూ వచ్చి వాళ్ళ రాజ్యాంగానికి వచ్చిన 30 ఏళ్ళని ఇవాళ గత 11 సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. మీకు అందరు కూడా తెలుసు, గత ఎన్నికల్లో 400 కంటే పైన చిలుకువ అగ్లీ బార్ 400 పార్ అన్నారు.
అంటే ఈ రాబోయే ఎన్నికల్లో 400కు పైన మాకు అసలు పార్లమెంట్లో స్థానాలు ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి ఆ రోజు మోడీ గారు ప్రకటించడం జరిగింది. దాన్ని మనం ఒక ఎలక్షన్ ఏజెండాగా కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గర తీసుకుపోయి ఇలా ప్రజలు బుద్ధి చెప్పి మరి ఇలా సంకీర్ణ ప్రభుత్వం 2040 వాటికే వాళ్ళకు మరి ఎంపీలు గెలిపించడం జరిగింది. ఇవాళ ఒక రాజ్యాంగమే కాదు, రాజ్యాంగంలో ఇండిపెండెంట్ సంస్థలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు సపోజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, అదే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఉంది, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఉన్నది, అదేవిధంగా ఇంకా చాలా సంస్థలు ఇండిపెండెంట్గా ఉన్నాయి. అవన్నీ కూడా ఇలా నిర్వీర్యం చేసి మొత్తం కూడా రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేయాలనే ఆలోచనలో బీజేపీ పార్టీ ఉంది. కాబట్టి ఇవాళ మనం గ్రామాన భారతదేశ వ్యాప్తంగా మరి ఒక సంవత్సరం పొడుగా మన బాపూజీ యొక్క ఆశయాలను, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను, అదేవిధంగా మన రాజ్యాంగ స్ఫూర్తిని మరి ప్రజల దగ్గర తీసుకొని పోయి మనం ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కాలూరు గ్రామంలో ఎంచుకోవడం ఏంటంటే ఇవాళ ఇక్కడ నుండే తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఆ రోజు మీకు అందరూ కూడా తెలుసు, టీఆర్ఎస్ మీద తిరుగుబాటు స్టార్ట్ చేసింది ఇదే ఇక్కడనే. మీకు అందరూ కూడా తెలుసు, కాలూరు గ్రామం అంటే మరి రాజకీయంగా ఎంతో చైతన్యమైనటువంటి గ్రామం. ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉండొచ్చు, కానీ మరి ఉద్యమంకి కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా ముందున్నటువంటి గ్రామం. మరి ఈ గ్రామంలో మనం ఇలా అంబేద్కర్ జయంతిని నిర్వహించుకోవడం ఒక స్ఫూర్తిగా నిలవాలన్నది ఈ సందర్భంగా మీ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇవాళ మీరు చూడొచ్చు, మీరందరి కోరిక మేరకు గత 10 సంవత్సరాల నుండి దోచుకున్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి వాళ్ళు మీరు మార్పు కోరుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మరి ప్రజాపాలన వచ్చింది. ఇవాళ ఈ ప్రజాపాలనలో మీకు అందరూ కూడా ఇక్కడ ఉన్న మహిళా సోదరులకు చెప్తా ఉన్నాను, ఇవాళ వచ్చిన 15 నెలల నుండి మరి నిర్విరామంగా రెస్ట్ లేకుండా పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వచ్చిన 2 రోజులకే అంటే డిసెంబర్ 7వ తారీఖు 2023లో సోనియా గాంధీ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లాల్ బహదూర్ స్టేడియంలో మరి మీకు అందరూ కూడా తెలిసి ఇక్కడ ఉన్న మహిళా సోదరులు అందరూ కూడా ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మరి ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచడం జరిగింది. 100 యూనిట్ల కరెంటు కూడా మన ఇంటికి కూడా ఫ్రీ ఇవ్వాలని చెప్పి మీకు అందరూ గుర్తు చేయదలుచుకున్నాం. 2004లో రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మొట్టమొదటి సంతకం పెట్టిండు రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 20 సంవత్సరాల నుండి రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇవాళ ఇంట్లో కూడా పేదవాళ్ళకి ఇవ్వాలని 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తా ఉన్నాం. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక నిమిషం ఆగండి, ఎక్కడన్నా రాని వాళ్ళకు లింక్ ప్రాబ్లం ఉంటుంది, కేవైసీ ప్రాబ్లం ఉంటుంది, అది కూడా అన్ని చేపిస్తాం, అదేం ప్రాబ్లం లేదు. 25 లక్షల వస్తూ ఉంది. గతంలో 10 సంవత్సరాలు ఎవరు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. అమ్మా మీకు కూడా ఒకసారి ఇవ్వబోతా ఉన్నాము. ఆ ఒక్క కార్డు ద్వారా మీకు అన్ని కూడా ఆర్టీసీ ఉచిత ప్రయాణమే కాకుండా మీకు ఇందిరమ్మ ఇళ్ళ దాకా అన్నిటి కూడా పనిచేస్తుంది. ఇవాళ అందరూ కూడా రేషన్ కార్డు రాబోయే కాలంలో ఆ రేషన్ బియ్యంతో పాటు మరి మిగతా 7 సరుకులు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే పేదలకు ఇంకా పప్పు, నూనె, ఉప్పు అన్ని కూడా 9 రకాల ఐటమ్స్ ఇస్తున్నారో ఇప్పుడు రాబోయే కాలంలో మేము ఇవ్వబోతా ఉన్నాం. మీకు అందరూ కూడా గమనించండి. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ మీకు అందరూ కూడా ఇంకా ముఖ్యంగా మహిళలకు చారణ మితి గురించి చెప్పాలి. మీకు ఇవాళ 1,00,000 కోట్లు పెట్టి సంవత్సరానికి 20,000 కోట్లు పెట్టి మరి ప్రతి మహిళా సంఘానికి మరి మితి లేకుండా 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పం ఇవాళ ఇందిరా స్వశక్తి పేరు మీద తీసుకున్నాం. అదేవిధంగా రైతులకు ఇవాళ మేము రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మరి వరికి ఇప్పుడు కూడా రాబోయే కాలంలో కూడా మరి సన్న వడ్లు పెట్టాలి, సన్నం బియ్యం మనకు సరిపోతలేదు, పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి మరి ఇప్పుడు వరికి కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం. 25 లక్షల మందికి రుణమాఫీ కూడా చేసినాం. కొంతమందికి రాలేదని అంటా ఉన్నారు, వాస్తవమే. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి రాలేదు, వాస్తవమే. అది ఇంకా రాబోయే కాలంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మీరు ఆలోచించాలా కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మోడీ ఫోటో పెట్టాలంట.
మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ మనకు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో 15 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడన్నా సన్నబియ్యం ఇస్తున్నారా? బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ కూడా సన్నబియ్యం ఇవ్వట్లేదు. మరి బీజేపీ వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వరు అంటే దీంట్లో బీజేపీ వాళ్ళ పాత్ర ఏం లేదు. మనమే కొని ఇస్తున్నాము 52 రూపాయల కాడికి. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు అక్కడక్కడ. అంటే వాళ్ళు ఉన్న రాష్ట్రాలలో చేయరు. ఇవాళ అమ్మా 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. మరి ఏ ఒక్క రాష్ట్రంలో కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి సంక్షేమ పథకాలు అక్కడ అమలవుతున్నాయో మీరు గమనించండి. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నిర్వహించుకుంటున్నాం. మొన్ననేమో పార్లమెంటు సాక్షిగా మరి అమిత్ షా గారేమో బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరుస్తాడు. మీకు అందరూ కూడా టీవీలలో మీరు చూసారు. బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచిందా లేదా? పార్లమెంటు సాక్షిగా చేసిండా లేదా? చేశాడు. మరి ఇలా ఏం చేస్తున్నాడో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇక్కడ మన గుండు ఉన్నాడు అరవింద్, ఆయన ఏం చేస్తున్నాడు ఇలా? మళ్ళీ పోయి ఇలా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలకు మరి నీళ్లతో అడిగి శుద్ధి చేస్తూ ఉన్నారు. మరి అంబేద్కర్ని ఇన్సల్ట్ చేస్తారు పార్లమెంట్లో, బయటకు వచ్చేమో శుద్ధి చేస్తారు. మరి వాళ్ళకి ఏమైనా హక్కు ఉందా అంబేద్కర్ గారి గురించి మాట్లాడేది? కాబట్టి మీరు గమనించాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను పాటించేది ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీయే. ఇవాళ మీకు అందరూ కూడా తెలుసు, ఈ ప్రజాపాలనలో ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా జరిగినాయి. ఇవాళ మనం 25% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పినాం. మరి ఇవాళ మనం కులగణన చేసినాం. కులగణన చేసి 56% ఉన్నటువంటి బీసీలకు మరి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మనం బిల్లు పెట్టి పార్లమెంట్కి పంపించినాం. అక్కడ పార్లమెంట్ ఏం చేయాలా? ఆర్టికల్ 9లో దాన్ని యాడ్ చేయాలా, కానీ చేస్తలేరు. మోడీ బీసీలకు రిజర్వేషన్ పెంచొద్దు అంటున్నాడు. ఇవాళ మనం ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం. ఇవాళ జీవో కూడా ఇష్యూ అయింది ఎస్సీ కేటగరైజేషన్లో. అంటే వాళ్ళ కులం మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాలో ఎంతమంది ఉన్నారు, దాన్ని బట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలా. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆశయమే అందరికీ సమానమైన అవకాశాలు రావాలా అన్నదే. కాబట్టి ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ చేసి మనం ఇలా జీవో కూడా విడుదల చేయడం జరిగింది. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలు ఇవాళ మీరు చూడండి. పేదలకు, మహిళలకు, మరి ఒకవైపు రైతులను, మరి ముఖ్యంగా యువకులను కూడా మనము 59,000 ఉద్యోగాలు ఇచ్చి మరి ఇంకా ఉద్యోగం గ్యారంటీ దొరికేటువంటి మన స్కిల్ యూనివర్సిటీ లాంటివి మనం స్థాపించుకొని ఇవాళ ఇంకా రాజీవ్ యువ వికాస్ పేరు మీద కూడా ఎవరైతే పిల్లలు మరి ఉద్యోగానికి అర్హులు కాదు వాళ్ళు సొంత ఉద్యోగం చేసుకోవడానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు మనం ఇలా 4 లక్షల వరకు కూడా సబ్సిడీలో మనం లోన్ తీసుకుంటా ఉన్నాం. 6,000 కోట్లు ఈరోజు బడ్జెట్లు పెట్టుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా గమనించండి, మాటలు చెప్పడం కాదు. ఇవాళ బీజేపీ వాళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రతిదానికి వాళ్ళు ఏమంటున్నారంటే మోడీ ఫోటో పెట్టాలి, ఇంకేమైనా పెట్టాలంటున్నారు. వాళ్ళు చేసేది 2 కార్యక్రమాలు నేను చెప్పి నేను ఎక్కువ టైం తీసుకోను. ఇవాళ మన రాష్ట్రం నుండి పోయేటువంటి మనం ట్యాక్స్ కడతాం. ఇవాళ నూనె కొనుక్కుంటాం, సబ్బు కొనుక్కుంటాం, డీజిల్ కొనుక్కుంటాం. మన రాష్ట్రం నుండి పోయే ప్రతి రూపాయి కేంద్రానికి మనకు మొత్తం రావట్లేదు. 42 పైసలు మాత్రమే మనకు వస్తున్నాయి. సుమా 52% పైసలు తీసుకొని పోయి గుజరాత్, ఉత్తరప్రదేశ్లో పెడతా ఉన్నారు. మరి ఇక్కడ మనం ఉన్న ఎన్నికలలో ఓట్లు వేసి గెలిపించినటువంటి బీజేపీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు అక్కడ మోడీకి, అమిత్ షాకు, మరి అదానీ అంబానీలకు గులాంగిరి చేస్తూ ఉన్నారు. తెలంగాణ బిడ్డలాగా మాట్లాడట్లేదు, గుజరాత్ బిడ్డలాగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక తెలంగాణ అభివృద్ధిని బీజేపీ నాయకులు అడ్డుపడుతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. బీజేపీ నాయకులు మరి తెలంగాణకు రావాల్సిన ఫండ్ రావట్లేదు, మనం కట్టిన ట్యాక్సులు మనకు రావట్లేదు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మూసీ శుద్ధి కానీ, ప్రక్షాళన కానీ, అదేవిధంగా మెట్రో కానీ, మరి RRR కానీ, ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా మరి మన రాష్ట్రానికి రాకుండా బీజేపీ ఎంపీలు అడ్డం పడతా ఉన్నారు. మళ్ళీ ఇంకా వాళ్ళు మరి తెలంగాణ నుండి పోటీ చేసి గెలిచిన తెలంగాణ బిడ్డలా
లేకుంటే మరి గుజరాత్ బిడ్డలా వాళ్ళు ఆలోచించగల మీరు కూడా గమనించండి. వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి మన రాబోయే కాలంలో బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మరి ఇంకా ఆలస్యమైన ఎండ ఉన్నా నాకు తెలుసు మీరందరూ కూడా ఇలా పంటలు పండించుకుంటారు, వరి కోతలు అన్ని రోడ్ల మీద పంటలు ఉన్నాయి. మరి మీరందరూ కూడా అలా బిజీ ఉన్నారు. అయినా కానీ మరి షార్ట్ నోటీస్ లో అందరూ కూడా మీ గ్రామానికి నేను వస్తున్నా అని చెప్తే మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పారు. డైరెక్ట్ అంతే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పారు. సంతోష్ రెడ్డి గారు చెప్పారు, భోజనం చెప్పారు. ఇవాళ మీ గ్రామానికి ఇప్పటిదాకా పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి. 1,05,00,000 రూపాయలతో ఇవాళ ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ చెప్పినాము, అది ఎవరు కూడా ఆక్యుపై చేయకుండా దాని అవసరం ఉంటే రీసర్వే చేసి మీ గ్రామానికి సంబంధించిన భూమి మీకు అప్పచెప్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. ఎవరైనా స్కూలే కాదు, ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే అది టీఆర్ఎస్ వాళ్ళకి అలవాటు. ఇంతకుముందు ఆ గతంలో నడిచినట్టు ఇప్పుడు నడవదు సుమా, చాలా జాగ్రత్తగా ఉండండి, ఊళ్ళో దగ్గర పెట్టుకుని ఉండండి. మీ పని పడతాం, లేకుంటే మాత్రము ఎవరు కూడా కబ్జా చేయడానికి వీలు లేదు. ఎక్కడ కబ్జా గురైనా కానీ మళ్ళీ ప్రభుత్వం మేము వాపసు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ రోజైనా చెప్తా ఉన్నాడు, మన మెయిన్ రోడ్ నుండి ఈ రోడ్డు కూడా మరి 4 లేన్లు కావాలి, సెంట్రల్ లైటింగ్ కావాలని చెప్తున్నారు. ఆ సెంట్రల్ లైటింగ్ కూడా తప్పకుండా మనము ప్రపోజల్ పెట్టినాం. ఇవాళ ఇంకా ఏ రోడ్ అయినా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందే. గిరిరాజ్ కాలనీ నుండి కాలూరుకు, తర్వాత ఈ రోడ్డు, ఇంకా మరి ఇక్కడ కొండూరు రోడ్డు, ఈ ఫంక్షన్ హాల్ అన్నీ కూడా మన కాంగ్రెస్ హయాంలోనే అయినాయి. కాబట్టి ఏం చేసినా కానీ కాలూరుకు ఏదైనా చేస్తే కాంగ్రెస్ పార్టీ చేసిందే. తప్పకుండా మీ ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ముందు నిలబడ్డాము. ఇంకా రాబోయే కాలంలో కాలూరు గ్రామాన్ని ఏ సమస్య ఉండని తప్పకుండా ఇక్కడ అన్ని కూడా చేస్తాం. చివరిగా ఒకటే మాట చెప్తాము, ఇవాళ మనకు 10 ఏళ్ళ నుండి ఒక ఇల్లు రాలే కాలూరుకు. గతంలో ఎన్నో మాటలు చెప్పారు. ఇవాళ మీకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్లు 7,000 ఇండ్లు మనకు వచ్చినాయి మన కాన్స్టిట్యున్సీకి. మీ కాలూరులో ఎంతమంది అని ఉండని మీరు ఇల్లు కట్టుకోండి, మీరు ముగ్గు పోసుకుంటే మీరు అర్హులు అయితే మీకు తప్పకుండా 100% కాలూరులో మీకు అందరు కూడా ఇల్లు ఇస్తామని చెప్పి, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీ నాయకులందరూ కూడా చెప్తున్నా, మీరు ఐడెంటిఫై చేయండి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాం మొదటి ఫేజ్లో. రెండవ ఫేజ్లో ఎవరికైతే జాగా లేదో మన జాగా లేని వాళ్ళకు కూడా మరి ఖచ్చితంగా 75 గజాల జాగా ఇచ్చి వాళ్ళకు కూడా మరి రెండో ఫేజ్లో ఇల్లు కట్టిస్తాం. రాబోయే ఎన్నికల వరకు ఈ కాలూరు గ్రామంలో ఎవరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు. 100% పక్కా ఇల్లు కాలూరులో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.